గఫూర్ గారు, చాలా ప్రయత్నం మహాగఠబంధన్ నుంచి జరుగుతున్న సీట్లు ఎలకేషను గ్రూపులు సరే ఫ్రెండ్లీ కాంటెస్ట్లో ఒక 7-8 స్థానాలు ఉండొచ్చు, కానీ ఈ ఎస్ఐఆర్ కానీ ఓట్ చోరీ మీద కానీ విస్తృతంగా ప్రచారం, అట్లాగే ఆయన ఎన్నికల ముందు 10,000 వేయటం, ఇవన్నీ ఒక రకంగా ఒక సెట్ బ్యాక్ అని మీరు అనుకున్న పరిస్థితి. బాగా బలంగా ఓట్ చోరీ జరిగింది, దాని మీద ఆయన రిపీటెడ్గా మహాదేవపుర చెప్పాడు, ఆలంద్ చెప్పాడు. తర్వాత మొన్ననే సెకండ్ ఫేజ్కి ముందు ఆయన హర్యానాకి సంబంధించిన డేటా ముందు పెట్టాడు. ఆర్జేడీ అక్కడ ముందు నుంచి బలంగా ఉంది. లాస్ట్ టైం కూడా ఓట్ల శాతం చాలా తక్కువ తేడా, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఆర్జేడీనే వచ్చింది. ఇంకొక 5 ఏళ్ళు గడిచింది, ఖచ్చితంగా గెలుస్తారని ఆశిస్తున్న పరిస్థితుల్లో మరి ఎగ్జిట్ పోల్స్ అయితే 1-2 తప్ప మెజారిటీ ఎన్డీఏ కూటమే గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? పటారి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. ఇప్పుడు విఠల్ గారు ఒక అంశాన్ని చెప్పారు కదండి, ఎగ్జిట్ పోల్స్ అనేటువంటిది ఒక సూచన తప్ప ఎగ్జిట్ పోల్స్ సర్వస్వం కాదు, ఎగ్జిట్ పోల్స్ వచ్చినట్లుగా అన్ని రిజల్ట్స్ వస్తాయని కూడా చెప్పలేమని. ఇప్పుడు బీహార్ ఫ్యాక్టర్ అంటే, సార్ నేను బీహార్ను లోతుగా పరిశీలన చేసినవని కాదు, అక్కడ ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో అని కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఒక ఫ్యాక్టర్ ఏమిటి, బీహార్ ఎలక్షన్స్ లో ఈసారి రికార్డ్ పోలింగ్ జరిగింది. బీహార్ చరిత్రలో ఇంత పోలింగ్ ఎప్పుడు జరగలేదు. పోయినసారి ఫస్ట్ ఫేజ్ లో కానీ సెకండ్ ఫేజ్ లో కానీ అత్యధిక స్థాయిలో ఓటింగ్ జరిగింది. ఇప్పుడు జనరల్ గా ఇటువంటి ఓటింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ప్రభుత్వ వ్యతిరేకత, ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు పెద్ద ఎత్తున జనం ఈ ప్రభుత్వం పోవాలనుకొని వస్తారు. ఇప్పుడు ఏం జరిగింది అనేది సరే, నేనేమి దాని మీద తగాద పడాల్సిన అవసరం నాకు లేదు. అందుకోసం ఇంకా చేయదు. కొంతమంది ఏమంటున్నారంటే నితీష్ కుమార్ పట్ల మరింత ఉత్సాహం పెరిగిందని. అట్లా సీన్ లేదు, మనం చూస్తే పరిపాలన పట్ల అంత సీన్ ఏం లేదు. రెండవది ఏమిటి, ఇప్పుడు ఎంఐఎం ఫ్యాక్టర్. ఎంఐఎం గత ఎన్నికల్లో పోటీ చేసింది, చాలా స్థానాల్లో ఓట్లు గణనీయంగా చీల్చింది. ఇప్పుడు ఒక రకంగా మొత్తం అక్కడ ఎంఐఎం ను తరిమేసినారు, అన్ని స్థానాల్లో కూడా పెద్ద వ్యతిరేకత వచ్చింది. అయితే ఇక్కడంతా ఏమంటే బీహార్ లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ఇది ఏమిటి అనేటువంటిది. ఎందుకంటే అతను కూడా పాదయాత్రలు చేశాడు, గ్రామాలు తిరిగాడు, అతనికి సీట్లు ఏం రావు అనేది అన్ని చెప్తున్నాయి, అన్ని పోల్స్ కూడా చెప్తున్నాయి. అయితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తాయి, ఎవరు ఓట్లు తీసుకుంటాడు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిస్తేనేమో ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ ఈ గఠబంధన్ బలపడుతుంది. కాదు, అతను మరో కారణంతో వీళ్ళ ఓట్లను కనుక చీలిస్తే ఆ మేరకు డ్యామేజ్ అవుతుంది. ఇది వీ హ్యావ్ టు సీ ఆన్ 14th. అందుకోసం నేనైతే ఇప్పుడు ఈ పోల్స్ ను గురించి నేను పెద్దగా నేను నమ్మనండి, వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే హర్యానాలో అదరగొట్టినారు, ఏమైంది రిజల్ట్స్. అందుకోసం ఏమైనా 14వ తేదీ మనం చూడాలా. 14వ తేదీ నాకు బలమైన నమ్మకం ఏమంటే, ఈ ట్రెండ్స్ అని చూసిన తర్వాత ఖచ్చితంగా తేజస్వి యాదవ్ లేదా మహాగఠబంధన్ గెలుస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం నాకు కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే చూసే ట్రెండ్ ను బట్టి. యాక్చువల్ గా ఏం జరిగిందనే రేపు 14వ తేదీ. రైట్ సార్, మళ్ళీ వస్తారు.